వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి నా ఇంట్రో. అసలు నేను ఎవరు, నేను ఎక్కడ ఉంటాను, నా ఫ్యామిలీ, అసలు నేను యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను, ఇవన్నీ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసేస్తాను. చూసేయండి. నా నేమ్ ఆకాంక్ష, మా హస్బెండ్ నేమ్ వీర నాగరాజు. మాది లవ్ మ్యారేజ్. మా లవ్ స్టోరీ కావాలంటే కామెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మాకు 2 కిడ్స్, తన్విష్ అండ్ జూహిద్ స్కంద. మా హస్బెండ్ జాబ్ చేస్తారు, నేను ఇంట్లోనే ఉంటాను. అండ్ మా పెళ్ళైన కొత్తలో నేను 2 ఇయర్స్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేదాన్ని. వర్క్ అయిపోయిన తర్వాత క్రాఫ్ట్ వర్క్స్ చేసుకునేదాన్ని. నాకు ఫస్ట్ నుంచి ఏదో ఒకటి క్రియేటివ్గా చేయడం అంటే చాలా ఇష్టం. అలా చేస్తూ ఉండేదాన్ని. ఎప్పటి నుంచో యూట్యూబ్ చేయాలి అని ఉండేది, కానీ ఎప్పుడు మనం చేయగలమా, మనకు వస్తుందా అని చెప్పి ఒక ఆలోచనలో నేను ఎప్పుడూ ఒక స్టెప్ ముందుకు కూడా వేయలేదు. కానీ మా హస్బెండ్తో ఎప్పుడూ అంటూనే ఉండేదాన్ని, మనం కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, మనం కూడా వీడియోస్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. మేము ఉండేది రెంట్ హౌస్. ఇప్పుడు మేము ఉంటున్న హౌస్కి వచ్చిన తర్వాత నాకు అక్కడ ఎవరూ తెలియదు, ఒక్కదాన్నే ఉండేదాన్ని. సో అలా నేను మా హస్బెండ్ని అడిగాను, నేను ఎక్కడైనా వర్క్ జాయిన్ అవుతాను, ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానంటే ఓకే అన్నారు. నెక్స్ట్ నేను ఒక మెడికల్ దాంట్లో వర్క్ జాయిన్ అయ్యాను. ఒక 1 ఇయర్ చేశాను. ఈలోపు నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను 9 మంత్స్ జాబ్ చేసి నెక్స్ట్ డెలివరీ తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను. అలా మా పెద్దోడిని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోవడం, నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం, ఇంకా ఇలా జరుగుతారు చిన్న పిల్లలే కాబట్టి. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నా హస్బెండ్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసమే. నాకు కొంచెం ఇండిపెండెంట్గా ఏదైనా చెయ్యాలి, నేను మనీ ఎర్న్ చేయాలి అని చెప్పి నాకు ఎప్పుడూ ఉండేది. అండ్ నా హస్బెండ్ కూడా ఫైనాన్షియల్గా నేను సపోర్ట్గా ఉండాలి, తను ఒక్కడే కష్టపడుతున్నాడు, నా సైడ్ నుంచి ఏ సపోర్టు లేదు, నేను కూడా తనకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మేమేమీ రిచ్ కాదు, మేము నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. నా హస్బెండ్ మనీ కోసం పడే కష్టం నేను దగ్గర నుంచి చూశాను. సో తనకి ఏదైనా నా సైడ్ నుంచి హెల్ప్ చేయాలని చాలా ఉండేది. అలా అనుకుంటున్నప్పుడే నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, దాని నుంచి ఎంతో కొంత వస్తుంది కదా, అప్పుడు నా హస్బెండ్కి కూడా నా సైడ్ నుంచి ఏదో ఒక హెల్ప్ ఉంటుంది అని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబే ఎందుకు చూస్ చేసుకున్నానంటే, 2 చిన్నపిల్లలు, వాళ్ళని వదిలేసి నేను బయటికి వెళ్ళి వర్క్ చేయలేను. ఒకవేళ అలాగని వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ చైల్డ్హుడ్ని అంతా మనం మిస్ అయ్యి వర్క్కి వెళ్ళి అలా కూడా నాకు ఇష్టం లేదు, అలా వెళ్ళడానికి. సో అందుకని చెప్పి ఓకే, ఎప్పటికైనా సక్సెస్ అవుతాం, ఖాళీగా ఉండేదానికన్నా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది కదా, అప్పటి వరకు ట్రై చేస్తూ ఉందామని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అన్న థాట్ రాగానే ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళి అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి చూశాను. ఇంకా కొంచెం బేసిక్ నాలెడ్జ్తో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నా హస్బెండ్ని చెప్పాను ఇలా స్టార్ట్ చేస్తున్నానని. ఆయన కూడా ఓకే నీ ఇష్టం అని ఇంకా నాకు సపోర్ట్ చేశారు. ఇంకా అలా నా యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికైతే మెయిన్ రీజన్ నా హస్బెండ్కి నా సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం కోసం. అందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను పెట్టే వీడియోస్ డైలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ కిడ్స్కి సంబంధించినవి పెడతాను. మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకుంటాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.